హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రపంచంలో కొన్ని దేశాల్లో వింతగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో కొన్ని రకాలుగా ఫెస్టివల్స్ వింతగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రపంచంలో చాలా దేశాల్లో ఎవరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీకు తెలుసుకోవాలంటుంది. అలాంటి వారి కోసమే ఈ ఎపిసోడ్ చేశారు. ఇందులో కొన్ని రకాల ఫెస్టివల్స్ చూస్తే నిజంగా చాలా థ్రిల్ఫుల్గా ఉంటుంది. అవేంటో మీరు చూడండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని వైఫ్ క్యారీయింగ్ ఫెస్టివల్ అంటారు. ఈ ఫెస్టివల్ మొట్టమొదటిసారిగా ఫిన్లాండ్ దేశంలో సోంకజ్రవి అనే ప్రాంతంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పోటీలో పాల్గొనే మగవాళ్ళు ఆడవాళ్ళని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా తలపైన తలకిందులుగా పెట్టుకొని అక్కడ కొన్ని మీటర్ల వరకు ఏర్పాటు చేసిన రకరకాల కర్రలపైకి ఎక్కుతూ, నీళ్ళలో దూకుతూ, గోడలపైన ఎక్కుతూ, మట్టి నేలలోన, బురద నేలలోన, అలాగే చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్స్లోన కూడా ఈదుకుంటూ మొత్తం అన్ని మీటర్ల పొడవైన ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎవరైతే ఆ బురద నేలని, గడ్డిని, మట్టిని అవన్నింటినీ దాటుకొని ఆ గేమ్లో గెలుస్తారో వాళ్ళకి ఆ ఆటలో పాల్గొనే ఆడవాళ్ళు ఎంత బరువు ఉంటారో అంత బీరుని వాళ్ళకి బహుమతిగా ఇస్తారంట. ఇలాంటి ఛాంపియన్షిప్స్ మీకు కేవలం ఫిన్లాండ్లోనే మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేవో ప్లేట్లలో రకరకాల సైజుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఏమనుకున్నారు, ఇవన్నీ జంతువుల యొక్క టెస్టికల్స్. దీన్ని టెస్టికల్ ఫెస్టివల్ అంటారు. ముఖ్యంగా దున్నపోతుల నుంచి వాటి టెస్టికల్స్ ని కలెక్ట్ చేసి ఈ విధంగా ఆ టెస్టికల్స్ తోనే రకరకాల వంటలు చేసి ఇక్కడ వడ్డిస్తూ ఉంటారు. ఇది అమెరికాలోని కాలిఫోర్నియా, మిస్సౌరీ, మిచిగన్, టీర్ఫీల్డ్, టైరో ఇలాంటి ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం చాలా చోట్ల జరగబడుతుంది. దీంట్లో ఆ దేశంలో ఉండే పెద్ద పెద్ద మహానుభావులే పాల్గొంటూ ఉంటారు. చికెన్ 65, మంచూరియా, కబాబ్స్ ఇలా చాలా రకాలు ఏ విధంగా ఉంటాయో అవే విధంగా జంతువుల యొక్క టెస్టికల్స్తో 65, మంచూరియా, కబాబ్ ఇలాగ చాలా రకాలు అక్కడ చేసి ఉంటాయి. వాటిపైన పోటీ కూడా పడతారు. ఎవరైతే అతి ఎక్కువగా ఆ జంతువుల యొక్క టెస్టికల్స్ తింటారో వాళ్ళని అక్కడ విజేతగా నిల్చొని మంచి ప్రైజ్ని కూడా ఇస్తారు. ఈ టెస్టికల్స్తో చేసిన సూప్ కూడా ఇక్కడ ఎంతో ఫేమస్. ప్రతి సంవత్సరం చాలా మంది ఈ టెస్టికల్స్ తినడానికి ఇక్కడికి వస్తుంటారు. ఈ టెస్టికల్ ఫెస్టివల్ ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతున్నా సరే 2013 నుంచి మీడియాలో చాలా ఫేమస్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గేమ్స్ ని రెడ్ నెక్ గేమ్స్ అంటారు. ఇవి యునైటెడ్ స్టేట్స్ లోని జార్జియా ప్రాంతంలో ఈస్ట్ డబ్లిన్ లో కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ గేమ్స్ కండక్ట్ చేయడం వల్ల అక్కడ పాల్గొనే వాళ్ళు పార్టిసిపేషన్ ఫీజు కింద ఏవైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులంతటినీ కూడా ఈ రెడ్ నెక్ గేమ్స్ ని కండక్ట్ చేసే వాళ్ళు కలెక్ట్ చేసి ఎవరైతే చిన్నపిల్లలు రకరకాలుగా బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ ఈ గేమ్స్ కండక్ట్ చేయడం వల్ల వచ్చే డబ్బుని వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటారు. ఈ గేమ్స్ ఆ జార్జియా దేశంలో ఎంతో ఫేమస్. ఈ రెడ్ నెక్ గేమ్స్ లో మొత్తం 11 రకాల ఈవెంట్స్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా పాల్గొనే వాళ్ళు కొంత అమౌంట్ ని పే చేయాల్సి ఉంటుంది. ఈ రెడ్ నెక్ గేమ్స్ లో ఎక్కువగా ఒక పెద్ద బురద కుంటలోన ఎవరైతే పైనుంచి దూకి ఎక్కువ బురదని బయటికి స్ప్లిట్ అయ్యేటట్టు చేస్తారో వాళ్ళే విజేతలుగా ఉంటారు. అలాగే టాయిలెట్లో ఉండే సీట్స్ని కూడా ఇక్కడ త్రో చేస్తూ ఒక గేమ్ ఉంది. ఎవరైతే ఈ టాయిలెట్ సీట్స్ని దూరంగా విసురుతారో వాళ్ళే విజేతలుగా ఇక్కడ ప్రకటిస్తారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను నోట్లో పెట్టుకున్న ఆ సిగరెట్ ని అతి పెద్ద కాగడతో ముట్టిస్తున్నాడు కదా, దీన్ని ద సిగరెట్ ఫ్లిప్ అంటారు. ఈ విధంగా దాని లోపల నుంచి వచ్చే అతి పెద్ద అగ్గితో ఎవరైతే సిగరెట్ ని కరెక్ట్ గా ముట్టించుకుంటారో వాళ్ళే ఈ గేమ్స్ లో విజేతలు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ టబ్స్ లో ఉండే ఆ పంది యొక్క కాలుని నోటి ద్వారా బయట తీస్తున్నారు. ఈ విధంగా పంది యొక్క కాలుని ఎక్కువగా కట్ చేసి వాటర్ టబ్ లో వేస్తారు. అందులో పాల్గొనే వాళ్ళు తలని ఆ వాటర్ టబ్ లో పెట్టి ఆ పంది యొక్క కాలుని ఎవరైతే బయటికి తొందరగా తీస్తారో వాళ్ళే ఆ గేమ్ లో విజేతలు. అలాంటి రకరకాల వింత గేమ్స్ అన్నింటినీ ఈ రెడ్ నెక్ గేమ్స్ లో కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వింత ఫెస్టివల్స్ కూడా ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని హడాకా మస్తూరి అంటారు. ఇది ఒక నేకెడ్ ఫెస్టివల్. ఇది ప్రతి సంవత్సరం జపాన్లోని కొన్ని ప్లేసుల్లో జరుగుతూ ఉంటుంది. ఇది సంవత్సరంలో ప్రతి వేసవిలో కానీ వింటర్లో కానీ ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ ఫెస్టివల్ సుమారుగా 9,000 మంది వరకు మగవాళ్ళు పాల్గొంటూ ఉంటారు. ఇది జపాన్లో ప్రతి సంవత్సరం వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్.
ఇది జపాన్లోని ఓకియామా ప్రాంతంలో ఉన్న సైడాజీ టెంపుల్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ నేకడ్ ఫెస్టివల్లో పాల్గొనే మగవాళ్ళందరూ ఒంటిపైన అక్కడ చూస్తున్నారు కదా ఆ విధంగా నడుముకి అలాగే తలకి రెండు గుడ్లను మాత్రం కట్టుకుంటారు. ఒంటిపైన ఇక ఎటువంటి డ్రెస్ ఉండదు. అలాగే కొంతమంది మగవాళ్ళైతే మొత్తం కంప్లీట్ గా డ్రెస్ అంతా తీసేస్తారు. ఆ విధంగా నేకడ్ బాడీతో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రౌండ్ గా ఉండే ఈ ప్లేస్ లోనే మొత్తం 9,000 మంది గ్యాదర్ అవుతారు. ఆ విధంగా కొద్దిగా అందరూ ఈ ప్రదేశంలో దిగుతారు. దిగిన తర్వాత వీళ్ళకి అక్కడ ఉండే కొంతమంది వాళ్ళపైన బురద నీటిని జల్లుతూ ఉంటారు. ఆ నీటిలోనే గెంతుతూ అక్కడ ఉండే ఆ టెంపుల్లో ఆ విధంగా పూజలు చేస్తూ ఆ హడాకి మత్సూరి అనే ఆ సెలబ్రేషన్ ని జపనీస్ లో జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని లా పౌర్కైల్ హెడ్ అంటారు. ఇది సౌత్ వెస్ట్రన్ ఫ్రాన్స్ లో టైర్ సూర్ బైస్ అనే ఒక ప్రాంతంలో జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ని 1975 నుంచి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఫెస్టివల్ అంతా పందుల గురించే జరుగుతుంది. ఇక్కడ పందుల పైన రకరకాల పోటీలు కూడా కండక్ట్ చేస్తారు. అలాగే ఈ పోటీలో పాల్గొనే వాళ్ళందరూ పందుల్లాగే ఉండే మాస్కులు, క్యాపులు, హెల్మెట్లు ధరించి ఈ పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. ఇది ఒక పెద్ద పిగ్స్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ గురించి ఆ దేశంలో కూడా అన్ని టీవీ ఛానల్స్ లో ప్రచారం చేస్తారు. ఈ ఫెస్టివల్ లో పాల్గొనే వాళ్ళు తమ యొక్క ప్రాంతాల నుంచి పందుల్ని తీసుకొచ్చి వాటికి ఇక్కడ పరుగు పందాలు పెడతారు. ఆ పందుల్ని తీసుకొచ్చే యజమానులు ఆ పందులపైన కూర్చొని పరుగు పందాల్లో కూడా పాల్గొంటారు. దాంతోపాటు వీటన్నిటిలోకి పందుల్లాగా ముక్కుకి మాస్కులు పెట్టుకొని తలకి కూడా పందిలాగా మాస్క్ వేసుకొని అక్కడ పందిలాగా ఎవరైతే బాగా గట్టిగా అరుస్తారో వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రైజ్ కూడా ఇస్తారు. అలాగే ఈ ఫెస్టివల్లో రకరకాల మాంసాలని కూడా రుచిగా వండి పెడుతూ ఉంటారు. ఆ విధంగా మాంసాలపైన కూడా పోటీలు పెడుతుంటారు. ఎవరు ఎక్కువగా మాంసాన్ని తింటే వాళ్ళకి అక్కడ మంచి బహుమతి కూడా ఇస్తారు. ఈ పందుల పోటీ ఫ్రాన్స్లోనే ఎంతో ఫేమస్. ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద బొమ్మల్ని ఏ విధంగా కాలుస్తున్నారో దీన్ని బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అంటారు. ఇది నెవాడాలోని బ్లాక్ రాక్ ఎడారిలో ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనడానికి అమెరికాలోని సంయుక్త రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది ఈ పోటీలో పాల్గొనడానికి వస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆ పోటీలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళ యొక్క కార్లు, వ్యాన్లే. ఈ విధంగా వాళ్ళందరూ ఈ అతిపెద్ద నెవాడా ఎడారిలో గ్యాదర్ అయి ఇక్కడ కొన్ని రోజుల పాటు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళకి తగ్గట్టు రకరకాల డ్రెస్సులు వేసుకుని రకరకాల వెహికల్స్ పైన ఈ ఫెస్టివల్ లో పాల్గొంటారు. ఇక్కడ ఈ విధంగా తయారు చేసే బొమ్మలు, ఈ డిజైన్స్ అన్ని కూడా ఆ ఫెస్టివల్ ముగింపు రోజుకు వచ్చేసరికి వాటిని అన్నింటినీ కాల్చేస్తారు. ఆ విధంగా అతి పెద్ద అగ్నిమంటలు ఇక్కడ రేగినా సరే అది ఎడారి ప్రాంతం అవ్వడం వల్ల ఎవరికి నష్టం జరగదు. అందుకే వాళ్ళందరూ కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ ఎడారి ప్రాంతంలోనే ఈ ఫెస్టివల్ ని ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఆ బురదలో ఎంజాయ్ చేస్తున్నారో. దీన్ని బోరియాంగ్ మడ్ ఫెస్టివల్ అంటారు. ఇది ప్రతి సంవత్సరం సౌత్ కొరియాలోని సియోల్లో జరుగుతుంది. ఈ ఫెస్టివల్ మొట్టమొదటిసారిగా 1998లో స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లోనే సుమారుగా 22 లక్షల మంది వరకు జనాలు ఈ మడ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చారంట. ఈ మడ్ ఫెస్టివల్కి బోరియాంగ్ మడ్ ఫెస్టివల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే సౌత్ కొరియాలో ఉండే బోరియాంగ్ అనే ఒక బురద నేల నుంచి ఈ బురదనంతా కలెక్ట్ చేసి దాన్ని పెద్ద ట్రక్స్లో తీసుకువచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది డైచియాన్ బీచ్. ఈ బీచ్ కి దగ్గరలో ఉండే ఈ పెద్ద టబ్స్ లో వేసి అక్కడ ఈ బురద ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కేవలం ఈ బురద ఫెస్టివల్లో పాల్గొనడానికే వివిధ దేశాల నుంచి కూడా ఫ్యామిలీస్ వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఈవెంట్ ఎంత పెద్దగా ఉందో. ఆ విధంగా సౌత్ కొరియాలో ప్రతి సంవత్సరం ఈ బోరియాంగ్ మడ్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని క్యామల్ రెస్లింగ్ అంటారు. అంటే ఒంటెల యొక్క ఫైటింగ్. ఈ ఫెస్టివల్ మీకు టర్కీలోనే ఎంతో ఫేమస్. సుమారుగా 2400 సంవత్సరాల క్రితం నుంచి కొంతమంది అటవిక జాతులు ఈ టర్కీలో ఈ పోటీని అప్పటి నుంచి జరుపుకుంటూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం తప్పకుండా టర్కీలో ఈ పోటీని జరుపుకుంటూ ఉంటారు. టర్కీ తర్వాత మిడిల్ ఈస్ట్ అలాగే సౌత్ ఏషియాలో కూడా ఈ పోటీలు మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పోటీల్లో పాల్గొనే ఒంటెలకి చాలా అందంగా నీట్గా తయారు చేసి రకరకాల రంగులు ఉండే బట్టలు కూడా వేసి వాటిని ఈ పోటీలో దించుతారు. మన సైడ్ గంగిరెద్దులకి ఏ విధంగా డెకరేట్ చేస్తారో అదే విధంగా ఈ ఒంటెలకు కూడా డెకరేట్ చేస్తారు. అలాగే మన వైపు కోడి పందాలు ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఇక్కడ ఒంటెల పందాలు జరుగుతాయి. అవి చూడడానికి అక్కడికి కొన్ని లక్షల మంది వస్తారు. అలాగే వాటిపైన కొన్ని కోట్ల రూపాయల వరకు బెట్టింగ్స్ కూడా జరుగుతాయి. ఆ విధంగా కొన్ని ప్రాంతాల మధ్యన వాళ్ళ ప్రదేశాల నుంచి తెచ్చిన ఒంటెల పైన బెట్టింగ్స్ కాసి వాళ్ళు ఈ ఒంటెల పందాలని నిర్వహిస్తూ ఉంటారు.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆచారాన్ని ఎల్ కొలాకో అంటారు. స్పెయిన్ దేశంలో ఈ ఆచారం 1620వ సంవత్సరం నుంచి చేసుకుంటున్నారు. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే, ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు కొన్ని వేల మంది వరకు వీధుల్లో గుమిగూడి ఎవరికైతే సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపు పిల్లలు ఉంటారో వాళ్ళందరినీ వీధి మధ్యలో ఉండే పరుపుల పైన పడుకోబెడతారు. వారి పైనుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా రంగుల దుస్తుల్లో ఉండే కొంతమంది ఆ పిల్లల పైనుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ పైనుంచి దుముకుతుంటారు. మన భాషలో చెప్పాలంటే ఈ విధంగా ఈ డ్రెస్ వేసుకునే వాళ్ళని పూజారులు అంటారు. అటువంటి ఆ పూజారులు ఒక రకమైన మాస్క్ ను కూడా తలక పెట్టుకొని ఈ పసుపు కలర్ లో ఉండే డ్రెస్ వేసుకుని ఆ పిల్లల పై నుంచి దూకుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు దూకితే ఎటువంటి దుష్ట శక్తులు కూడా ఆ పిల్లల పైన పడవని, వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుగా ఉంటుందని, ఫ్యూచర్ లో మంచి స్థానాలకి వాళ్ళు ఎదుగుతారని ఆ విధంగా ఆ వీధుల్లో చాలా మంది తమ పిల్లల్ని తెచ్చి ఆ పరుపుల పైన పడుకుని పెడుతుంటారు. ఈ తంతంతా జరగడానికి ముందు అక్కడ ప్రీస్ట్ వచ్చి ఈ పిల్లల పైన పువ్వులు జల్లి కొన్ని మంత్రాలను పఠించిన తర్వాత ఈ ఎల్లో డ్రెస్ వేసుకునే ఆ పూజారులు వచ్చి వాళ్ళ పైనుంచి గెంతుకుంటూ వెళ్తారు. ఆ విధంగా ఆ పూజారులు ఈ పిల్లల పై నుంచి దూకిన తర్వాత ఆ రోడ్ల పైన ఉండే ఆ గుంపులో చాలా మందికి ఈ పూజారి తన చేతిలో ఉండే కర్రతోని కొట్టడానికి వెళ్తుంటాడు. ఆ విధంగా ఈ పూజారి దెబ్బల నుంచి తప్పించుకోవడానికి అక్కడ ఉండే ప్రజలు కూడా చాలా వరకు పారిపోతూ ఉంటారు. ఇది కూడా ఆ ఆచారంలో ఒక రకమైన తంతే. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.